టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణంరాజు దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల చేతుల మీదుగా ఆశీర్వాదాలు అందుకున్నారు. టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించి స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించారు. ఎన్నికలు ముగిసిన తర్వాత స్వామివారి దర్శనం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అభిషేక దర్శనం కుటుంబంలో సహా చేసుకోవటం జరిగింది. గతంలో కూడా నేను ఇప్పుడు నామినేషన్ వేసిన వెంటనే ఆ తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత స్వామివారి భక్తుడిగా ఇప్పుడు నేను వారి దర్శనం చేసుకోవటం నాకు అదొక రెగ్యులర్ చర్య. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి రోజులు రావాలని గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ప్రజల కష్టాలన్నీ తొలగి మంచి చక్కటి వెల్ఫేర్తో పాటు అద్భుతమైన అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ పయనించాలని మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకోవడం జరిగింది. భారతీయ ఎయిర్టెల్ CEO